భారతీయ జనతా పార్టీ నాయకులు వారి విజయ సంకల్ప యాత్రలో భాగంగా వాళ్ళు ఏదైతే జగిత్యాల్లో వాళ్ళు ప్రసంగించిన ప్రసంగం చూస్తుంటే అంటే ఆశ్చర్యం కలుగుతున్నాయని చెప్పంటున్నా. వాళ్ళు ఏదో కేవలం రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోయి ప్రసంగం చేయడమే అభివృద్ధి అని చెప్పని భావిస్తున్నారా? రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోయి ప్రసంగం చేయడమే మరి అభివృద్ధికి అని భావిస్తున్నారా? విజయ సంకల్ప యాత్ర అని చెప్పంటే అంటే ఈ దేశం గడిచిన దశాబ్ద కాలంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశ సమగ్రత సమైక్యతతో పాటుగా ఇలా సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, మహిళలు ఆడబిడ్డలే కానీ వారి సంక్షేమం కొరకు వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పి అది ఒక విజయ సంకల్ప యాత్రగా వాళ్ళు పేర్కొన్నారు. కానీ ఆ విధంగా కాకుండా ఇది దేశభక్తులకు దేశద్రోహుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఎవరు దేశభక్తుడు, ఎవడు దేశద్రోహుడు అని చెప్పి అంటున్నా. అసలు నాకు అసలు మీకు ఈ దేశ చరిత్ర తెలుసా అని చెప్పి అడుగుతున్నా. ఈ దేశ చరిత్ర తెలుసా అని చెప్పి అంటున్నా. ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మహానుభావులు ఎవరు తెలుసా అని చెప్పి అంటున్నా. ఈ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి ఎవరు మీకు తెలుసా అని చెప్పి అడుగుతున్నా. నేను ఇవాళ పాకిస్తాన్తో యుద్ధం చేసింది ఎవరే? కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా? పాకిస్తాన్తో కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసినాడు. ఈ బీజేపీ ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా నేను. ఇలా మాట్లాడే నాయకులు ఎక్కడుందని చెప్పి అడుగుతున్నా నేను. అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఏదైతుందో పాకిస్తాన్పై యుద్ధం ప్రకటింప చేయడమే కాదు, పాకిస్తాన్పై విజయ పతాకం ఎగరవేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీదని చెప్పంటున్నా. ఇలా రాముల వారి పేరు చెప్పడం సరిపోదు. రాముల వారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పండి. ఎస్, వీళ్ళ పురాణాల్లోనే కాదు, వీళ్ళ కలియుగంలో కూడా వీళ్ళ ప్రజాస్వామ్యత పాలనకు వీళ్ళ రాముల వారి పాలన ఏదైతుందో ఆదర్శం అని చెప్పండి. రాముల వారి పాలన ఆదర్శం అని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో రాముల వారిని ఇచ్చిన అటువంటి పాలకుడు ఎవరు లేరు అని చెప్పంటున్నా. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో ఆనాడు త్రేతాయుగంలో చెప్పట్టు నేను ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అటువంటి ఒక పురుషోత్తముడు అంటే గొప్ప పరిపాలకుడు ఏదిందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పంటున్నా. వారి గురించి నువ్వు చెప్పుకునేది విదేశాలలో మూలుగుతున్న నల్ల ధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తానడే. ఎక్కడ ₹1 ఇచ్చినాడే ఒక పేదవాడి అకౌంట్లో? ఇదే నా శ్రీరామచంద్రమూర్తి పాలనకు ఆదర్శం. ప్రజా నాయకుడు ఏదైతుందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పంటున్నా. నువ్వు నీ రాజ్యకాంక్ష కొరకు, నీ అధికార తాపత్రయం కొరకు వీళ్ళ దేశాన్ని ఏదైతుందో వీళ్ళ పెట్టుబడిదారులకు కైవసం చేస్తున్నటువంటి ఒక పాలన వీళ్ళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ మోడీ గారు అని చెప్పంటున్నా. అని ఇంకోటి అంటాడు, మనకు అభ్యర్థి ప్రధానం కాదు, మోడీ గారిని చూసి ఓటేయాలి. ఎస్, నీ రాజకీయ పార్టీ కాబట్టి మోడీ గారిని చూసి ఓటేయాలని చెప్పని అడుగు, తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారిని చూసి ఓటేయాలి, అడుగు, తప్పులేదు దాంట్లో. కానీ అభ్యర్థి ఎవరో మనకు అవసరం లేదంట. మరి నీ అభ్యర్థి నీకు ఎందుకంత విశ్వసనీయత లోపిస్తుందని చెప్పండి. ఎందుకు నీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిత్వం పట్ల నీకు విశ్వసనీయత లోపిస్తుందని చెప్పంటున్నా. అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదు, అభ్యర్థి ఎవరైనా మంచిదే. మన ప్రజలకు అందుబాటులో ఉన్న మంచిది, అందుబాటులో లేకున్నా మంచిదే, పని చేసిన మంచిదే, పని చేయకుండా మంచిది. ఇదే నన్ను ఈ వాచ. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసింది అంటున్నావు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో? అసలు ఓటు అడిగే నేచర్ నీకున్నాదే? నువ్వు మహిళలకు సంక్షేమం ఏది ఇస్తుందో ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి తలుస్తే ₹10కి అమ్ముడు పోతారా? ఇదే నువ్వు మహిళలకు ఇచ్చే ఆత్మ గౌరవం? ఇలా ప్రభుత్వ పరంగా కల్పించే ఒక సంక్షేమ కార్యక్రమం ఇవాళ నీకేది ఇస్తుందో అది అమ్ముడు పోతాడు కనబడుతున్నదే. ఇదే నువ్వు ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం చెప్పట్టు. నువ్వు అమలు చేయవు, నీకు ఆలోచన రాదు. నువ్వు అమలు చేయవు, నీకు ఆలోచన రాదు. నీకు ఆ స్ఫూర్తి లేదు, నీకు ఆడబిడ్డ గౌరవం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఏదిస్తుందో ఒక తల్లిగా, ఒక మాతృమూర్తిగా, ఒక ఆడబిడ్డగా చెప్పట్టు నేను. ఇవాళ ఏదిస్తున్నదో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఇవాళ ఏర్పాటు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలు, ఆడబిడ్డల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ పట్టబడుతుందని తెలియజెప్పే విధంగా చెప్పట్టు.
ఇలా కులగణన కొరకు ఏదైతే మన శాసనసభలో తీర్మానం పెట్టడం జరిగిందని చెప్పి ఉచిత బస్సు రవాణా సౌకర్యం కొరకు ఏదైతుందో 2 రోజుల లోపల 7th నాడు ప్రమాణ స్వీకారం చేస్తే బాధ్యత చేపడితే 9వ తారీఖు ఏదైతుందో నిన్న సమ్మక్క సార్లక జాతరకు ఏదైతుందో గతసారి 80 లక్షల మంది యాత్రికులు భక్తులు సందర్శిస్తే ఈసారి 1,20,00,000 50% పెరిగిందన్న 80కి వెళ్ళి 1,20,00,000 40 లక్షలు పెరిగింది. అందులో 2/3 మహిళ ఆడబిడ్డ 1,20,00,000 2/3 ఆడబిడ్డలు అంటే 1,20,00,000 2/3 అంటే 80 లక్షల మంది ఆడబిడ్డలు ఏదైతుందో ఇలా ఉచిత బస్సు ప్రయాణం రవాణా సౌకర్యం పొందిందని చెప్పండి. మహిళలు కల్పించే హక్కు అని చెప్పంటున్నా మహిళలు 33% రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టాన్ని మార్పు చేసినాం. ఇలా మహిళలకు హక్కు కల్పిస్తే 10 రూపాయలుగా అమ్ముడు పోతారా? ఈ అమ్ముడుపోయే ఆలోచన విధానం నీకు తెలుసా? మా మహిళ ఆడబిడ్డలు కిచ్చపతిగా మాట్లాడితే సైకిల్ నీ నాలుగు చీరెత్తు నీ నాలుగు చీరుతావు చెప్పంటారు. 27 మా ఆడబిడ్డలు వంట చెరుకు ప్రతి కుటుంబం ఏదైతుందో ఆడబిడ్డ అని చెప్పంటారు. వంట చెరుకు ఏదైతుందో గ్యాస్ సిలిండర్పై ఆధారపడతాయి. నీ మోడీ గారు అసలు ఏం చేసిండే? 400 రూపాయల సిలిండర్ ఏదైతుందో 1200 చేసిండే. ఇదేనా నీ అభివృద్ధి? ఇదే విజయ సంకల్ప యాత్ర? ఇదే నీ విజయ సంకల్ప యాత్ర అని చెప్పంటున్నాను నేను. అది 500 రూపాయలకి సిలిండర్ కల్పింపజేయబడే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో రేపు సిలిండర్ పంపిణీ ఆరంభించబోతుంది. మహిళా సంక్షేమం కట్టుబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. రేపు ఫిబ్రవరి నుండి అంటే మార్చ్ 1st ఏదైతుందో ఫిబ్రవరి మాసం బిల్లు విద్యుత్ ఏదైతుందో గృహ అవసరాలు వాడుకునే విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఉచితంగా బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రేపు అమలు చేయబోతున్నాం చెప్పట్టు. ఇది గృహిణులకు ఆడబిడ్డలకు కాంగ్రెస్ పార్టీ కల్పించబోయే సౌకర్యం అని చెప్పంటున్నా, వాళ్ళ హక్కు అని చెప్పంటున్నా. నీకు కల్పించడం చేత కాదు, నీకు కల్పిస్తే నువ్వు ఓర్వలేవు. జగిత్యాల్లో కోదండ రామాలయ సమీపాన రాములవారి ఆలయం ఆక్రమణకు గురవుతుంటే దాన్ని కాపాడే ప్రయత్నం చేసి జై శ్రీరామని నిలదించింది వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు జీవన్ రెడ్డి అంటున్నాను. శ్రీరామచంద్ర ప్రభు గురించి మాట్లాడే హక్కు ఉంటుందంటే ఆయన ఆలోచన విధానానికి ఎవరు కట్టుబడి ఉంటారు? లెట్ దెమ్ బి ఫ్రమ్ ఎనీ పొలిటికల్ పార్టీ. నేను కాంగ్రెస్ అని చెప్పడం లేదు, అది వ్యక్తుల ఆలోచన విధానం అని చెప్పంటున్నా. ఇలా భారతీయ జనతా పార్టీలో సచివులు ఉన్నారు, అద్వానీ గారు ఉండిరి, మురళీ మనోహర్ జోషి గారు ఉండిరి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండిరి. మీరా అనే వాళ్ళ కాంగ్రెస్ గురించి మాట్లాడేది? మీరా అనే కాంగ్రెస్ గురించి మాట్లాడేది చెప్పంటున్నాను. అసలు కాంగ్రెస్ లేకుండా అరవింద్ ఎక్కడ ఉన్నాడే? ఇది ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు? నాకు ఆశ్చర్యం చెప్పంటున్నా. అసలు ఓటు అనేటువంటి ఆలోచనతో ఏదైతుందో రాముల వారి పేరు చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఆ దేవుడు సహించడం చెప్పాలి, దేవుడు సహించడం చెప్పంటాడు. ఆ దేవుడు ఏదైతుందో ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరు ప్రవర్తిస్తారో వారిని మాత్రమే ఇవన్నీ కట్టిస్తారు, కరుణిస్తున్నారని చెప్పంటాడు. శ్రీరామచంద్ర ప్రభు అనే దేవుడు ఏదైతున్నదో వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరు ప్రజాస్వామ్యయుతంగా కుల మతాలకు అతీతంగా ఎవరు ముందుకు పోతాడో వారిని మాత్రమే కరుణిస్తుడు, కటాక్షిస్తుడు అని చెప్పంటాడు. నీ రాజకీయ లబ్ధి కొరకు ఆలోచించి స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకునే ప్రయత్నం చేస్తే ఇలా రావణాసుడికి పట్టిన గతి మీకు వర్తం చెప్పండి. దయచేసి ఏదైతుందో ఇలా రెచ్చిపోయి ప్రసంగాలు చేయడం కాదా? ఈ రెచ్చిపోయి ప్రసంగాలు చేసేవాడు వాళ్ళ గత చరిత్ర ఏంటి కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ రెచ్చిపోయి ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రజా జీవితంలో రాకముందు వాళ్ళ ఆలోచన వాళ్ళ జీవితం ఏముండే ఒకసారి ఆలోచించాలి. లేదు ఎనీబడి ఈ రెచ్చిపోయి ప్రసంగం చేసే భారతీయ జనతా పార్టీ నాయకుల గత చరిత్ర, ఈ రెచ్చిపోయి ప్రసంగాలు చేసేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల గత చరిత్ర, పూర్వ చరిత్ర, ప్రసంగాలు ఏమిటో ప్రసంగం చేస్తున్నాయి. కానీ వాళ్ళ నా మాటకు విలువ ఎప్పుడు ఉంటుంది? నేను మాట్లాడే ఒక మాటలు నేను కట్టుబడి ఉంటే మాట విలువ ఉంటుంది. నేను పత్రికా ముఖంగా ఏదైతుందో మాట్లాడే మాటలు మాట్లాడతా, మళ్ళీ మీ పత్రికా సమావేశం అయిన తర్వాత నేను చేసే ఎంత అని చెప్పంటే ఏమనంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా కేవలం అంటే ఆచరణకు అనుగుణంగా అమలు చేయగలిగే కార్యక్రమాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ సూచిస్తుంది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ సూచిస్తే ఆ కార్యక్రమం అమలు చేసే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. దయచేసి ప్రసంగాలతో రెచ్చిపోయి ప్రజలను ఏదైతుందో
అభ్యపెట్టే ప్రయత్నం చేయడం కాదు, వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడాలని చెప్పంటున్నా. ఆనాడైనా ఈనాడైనా వీళ్ళు కేవలం కరీంనగర్ జిల్లా నిజామాబాద్ పార్లమెంటే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రం చెప్పంటున్నా, యావత్ భారతదేశంలో కూడా ఏదైతుందో ఇలా దేశ సమగ్రత కొరకు కట్టుబడిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా. ఒకవైపు ఏదైతుందో టీఆర్ఎస్ తోని ఇవాళ తెర వెనుక ఒప్పందాలు. ఇవాళ నేను చూశాను, ఆ కవిత గారికి నోటీస్ ఇచ్చిండు 41A కింద. ఆమెని నిర్దేశిస్తుంది సిబిఐకి, నాకు రాను, నేను రాను, పో, ఏం చేస్తావు చేసుకో, ఉరియా పోయి బాగుంటుంది మంచిగా. ఒక నేరస్తుడు ఏదైతే విచారణ అధికారిని ఆదేశిస్తుడు, నేరం ఆరోపింపబడ్డ ఒక వ్యక్తి విచారణ అధికారి ఆదేశిస్తుండు, నేను రాను, పో. నిజంగా ఏదైనా కోర్టు విచారణ నిలిపివేసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే విచారణ చేపట్టడం వీలు. కోర్టుకి వెళ్ళి ఎంతవరకు మధ్యంతర ఉత్తర్వులు ఉండవో విచారణ చేసే అధికారం స్వేచ్ఛ ఏదైతుందో విచారణ అధికారికి ఉంటుంది. ఒక విట్నెస్ గా పిలువబడ్డటువంటి ఒక వ్యక్తి అసలు నేరస్తులు కూడా ఆధారాలు లభిస్తే మనం చేసే అవకాశం ఉంటే చట్టంలో ఉన్నది. ఇది 2 సంవత్సరాలు నడుస్తుంది, సీరియల్ నడుస్తుంది అంటున్నా. ఇది 2 ఏళ్ళే నడుస్తుంది సీరియల్. ఇంకో ఇది బీజేపీ అని చెప్పంటున్నా. ఎట్లెట్లా ఎన్నికలు వస్తే ఇక అయిపోయాయి నాకు అది ఏమవుతుందో ఏమవుతుంది, అది ఏదేదో కానీ అసలు దొంగలు పట్టుకోక ఏదైతుందో నేను పట్టుకుంటున్నా వీళ్ళు ఏది ఇది తెర వెనుక ఆడే నాటకానికి ఏదైతుందో వీళ్ళ కన్న ముందు కనపడుతుందని చెప్పంటున్నా. వీళ్ళ కవిత గారి యొక్క ఆశ్చర్యమైన చూసి 41A సిఆర్పిసికి నోటీస్ జారీ చేయబడ్డట్టయితే ఐఎమ్ ప్రీ ఆక్యుపైడ్. నా ముందస్తు కార్యక్రమాల్లో ఏదైతుందో నేను నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేదు. నేను ముందస్తు కార్యక్రమాలకు నిమగ్నమై ఉన్నందున నేను విచారణకు హాజరు కాలేదు. మరి సిబిఐ ఏం చేసేది నాకు తెలియదు. అందుకే నేరాలు ఆరోపింపబడ్డ ఒక వ్యక్తి విచారణ అధికారిని ఏదైతుందో ఆదేశిస్తున్నట్టు కనబడుతుంది. విచారణ వాళ్ళు ఏ విధంగా నడుతుందో గమనించమని చెప్పండి. ఇది 2 ఎన్నికలు నడుస్తుంది, చరిత్ర ఇయ్యాల కాదు. 2 ఎన్నికలు సీరియల్ నడుతుందని చెప్పండి. మన ఓపిక తగ్గింది, ఇవాళ పేపర్ రోజులు మానిస్తున్నట్టు న్యూస్ వస్తే. దయచేసి విజయ సంకల్ప యాత్ర నిజంగానే మీరు చేసిన కార్యక్రమాలు, రాములవారి గుడి నిర్మాణం చేసి సంతోషం. రాములవారి గుడి నిర్మాణం చేసిన సంతోషం అని చెప్పి వెల్కమ్ ఇట్. మేము రాములవారిని సందర్శించుకున్నామే, మీరు రాములవారిని సందర్శించుకున్నామని చెప్పి అంటున్నా. నువ్వు ఇవాళ గుడి కట్టినా చెప్పి అంటున్నావా? ఇక నేను 4 ఏళ్ళకి గుళ్ళు కడుతున్నా, నేను 4 ఏళ్ళకి గుళ్ళు కడుతున్నా అని చెప్పి అంటున్నా. నేను ఇవాళ నువ్వు ఒక గుడి గురించి అని చెప్తున్నావు. 40 సంవత్సరాలుగా నీ దేవాలయ నిర్మాణం నిమగ్నమై ఉన్నాయని చెప్పండి. 40 సంవత్సరాలు నిమగ్నమై ఉన్నాయని చెప్పంటున్నా. దాని ఉదాహరణ జగిత్యాలలో కోదండ రామాలయం కానీ ఎంట్లంగట్లో విద్యానగర్ రామలవారి దేవాలయం కన్న ముందు చెప్పంటున్నాను. మరి మీ మిత్రుడు అరవింద్ గారు 2 గుళ్ళు కట్టిడు నాకైతే. ఇంకా అభయాంజలి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామి గుడి కట్టిన రేచిపోయిన కూడా చాలా కట్టినా. నేను దగ్గులమ్మ గుడి కట్టినా, మా ముద్రా సోదరులకి ఏదైతే దగ్గులమ్మ గుడి కట్టినా అంటున్నాను. గంగమ్మ గుడి కట్టినా, పెద్దమ్మ గుడి కట్టినా, ఎల్లమ్మ గుడి కట్టినా, పోషమ్మ గుడి కట్టినా. పోయాక నాకు చెప్తే ఏమన్నట్టే వీళ్ళు గుళ్ళ గుడి మాట్లాడతామని చెప్పంటే నేను నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా మతాన్ని నేను ప్రేమిస్తా. నేను ఒక హిందువుగా ఏదైతుందో నా దైవాన్ని ఆరాధిస్తా, నా దేవుని ఆరాధిస్తా. అట్ ది సేమ్ టైం ఇతర మతాన్ని కూడా నేను గౌరవిస్తా. పరమత ద్వేషి ఎవరున్నా కానీ ఏదైతుందో అది నీ మతాన్ని నువ్వు ప్రేమించి హక్కు కోల్పోతావు చెప్పంటావు. నీ మతాన్ని నువ్వు ప్రేమించు కానీ ఇతర మతం ద్వేషించమని చెప్పంటావు. నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాన్ని ద్వేషించమని చెప్పంటావు. నా మతం పట్ల నాకున్నంత విశ్వాసం మీకు ఎవరికి లేదు అని చెప్పంటావు. దైవభక్తి ఆచరణ చూపెట్టేవాళ్ళు నేను అని చెప్పంటాను. దయచేసి వాస్తవానికి అనుగుణంగా మెహ్లాల కానీ రేచిపోయి ప్రసంగం చేసి దేశభక్తులు కూడా దేశభక్తి ఎవరు దేశభక్తులు కానీ ఒరేగిడి ఎన్నడు పుట్టిండు, ఎక్కడున్నాడు, ఆయనకి అసలు ఇందిరాగాంధీ చరిత్ర తెలుసా, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసా అని చెప్పంటూ. నేను పాకిస్తాన్తో యుద్ధం చేసి ఇద్దరు ఉన్నారే, కాంగ్రెస్ పార్టీ మాత్రం యుద్ధం చేసింది పాకిస్తాన్తో. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రం యుద్ధం చేసిందని చెప్పంటున్నా. ప్రత్యక్ష యుద్ధం చేసింది, ఒక్కటి డిక్లేర్ చేసి యుద్ధం చేసిన పాకిస్తాన్తో కాంగ్రెస్ పార్టీ. యుద్ధం చేయడమే కాదు, పాకిస్తాన్ ఏదైతుందో కాల రాసింది, కన్ను మళ్ళీ తెరవకుండా దృష్టి చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటాడు. అపర దుర్గాదేవి ఇందిరాగాంధీ, అపర కాళీదేవి ఇందిరాగాంధీ. నేను అన్నది కాదు, ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు పార్లమెంట్ సాక్షిగా చెప్పంటారు. రికార్డు చూసుకోవచ్చు ఇప్పటికి చెప్పంటున్నా. పార్లమెంట్ సాక్షిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు.